డాక్టర్ సుమన్ శర్మ వరంగల్ వాస్తవ్యులు, జ్యోతిష్యం వాస్తు నిపుణులు. వాళ్ళు మనతో ఉన్నారు ఇక్కడ. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, వాస్తు అంటే ఏంటి అనే విషయాలు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. భద్రకాళి మాతాయే నమః. స్టడీ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీ స్టడీ కొనసాగింది, ఎక్కడ చేశారు? నేను బేసిక్గా స్కూలింగ్ వచ్చేసి వరంగల్ ఇక్కడ శాంతినికేతన్ హై స్కూల్లో చేశానండి. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి నేను ఏవి జూనియర్ కాలేజీలో చేశాను. ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఇంటర్మీడియట్ నేను డిప్లొమా ఇన్ జ్యోతిష్యం, డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు అనేటువంటి కోర్సెస్ నేను తెలుగు యూనివర్సిటీ నుంచి చేశాను. తర్వాత ఐ ఫినిష్డ్ మై BA. తర్వాత నేను MA ఆస్ట్రాలజీ ఛత్రపతి శివాజీ నాగ్పూర్ వాళ్ళ దగ్గర నుంచి నేను MA ఆస్ట్రాలజీ చేయడం జరిగింది. నేను పొట్టిశ్రీనివాస యూనివర్సిటీ నుంచి కూడా నేను MA పట్టా తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత జ్యోతిష విశ్వవిద్యాపీఠ్ ఓంకారేశ్వర్ వారి నుంచి నేను PhD డాక్టర్ పట్టా కూడా నేను పొందడం జరిగిందండి. మీరు మలేషియా వెళ్ళారు, అక్కడ మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. దాని గురించి ఒక వివరణ. నేను 2002లో ఈ యొక్క కాలసర్పదోషం గురించి, చండాల దోషాల గురించి నేను ఇండియాలో ఉన్న 45 రావుకేతు టెంపుల్స్కి నేను సందర్శించి దానికి సంబంధించినటువంటి కొంత పరిశోధన చేయడం జరిగిందండి. ఈ పరిశోధన సుమారుగా 2012 వరకు కూడా నేను చాలామంది జ్యోతిష్యులు, ఇండియాలో ఉన్నటువంటి చాలామంది జ్యోతిష్యులు, సిద్ధాంతులు, చాలామంది ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరి నిపుణులందరినీ కూడా నేను సంప్రదించడం, వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం కూడా జరిగిందండి. సుమారు ఒక 15 రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి జ్యోతిష గ్రంథాలను కూడా నేను పరిశీలించడం జరిగింది. దీనికి నాకు డాక్టర్ భూపేష్ గారు, రెండోది డాక్టర్ కవితా త్రివేది గారు నాకు చాలా సహాయంగా ఉన్నారు. వారు మాకు జ్యోతిష గురువులు. వీరి యొక్క పరిశోధన అనేది గత నేను 12-15 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో నేను పరిశోధనలు చేయడం జరుగుతుంది. దీంట్లో 100 మందికి నేను నివారణలు చేసిన తర్వాత చాలా బ్రహ్మాండమైనటువంటి మార్పులు కలిగాయని చాలామంది కూడా నాకు రిటర్నింగ్గా రాసి ఇవ్వడం జరిగింది. అంటే శర్మ గారు, మీ దగ్గరకు వచ్చాము, ఈ సమస్యతో వచ్చాము, మాకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి, మేము వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి చాలామంది కూడా రిటర్న్గా వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో రాసి నాకు సంతకాలు చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు పొందిన తర్వాత 2012 నవంబర్ 4వ తారీఖు రోజు శివజ్ఞాన ప్రచార సమితి వాళ్ళు నాకు స్వర్ణ కంకణం వేస్తూ జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక అనేటువంటి ఒక బిరుదు నాకు ఇవ్వడం జరిగిందండి. తర్వాత నేను PhD చేసినప్పుడు నేను ఆమె గోల్డ్ మెడలిస్ట్ దాంట్లో. సో ఇవన్నీ కూడా, ఈ ప్రొఫైల్ అంతా కూడా, నా రీసెర్చ్ కానీ ఇవన్నీ కూడా నేను చాలా ఆస్ట్రాలజికల్ సంస్థలకు నేను గత 15-16 సంవత్సరాల నుంచి కూడా పంపించడం కానీ, జ్యోతిష సభలు అటెండ్ అవ్వడం కానీ, అండ్ ఇంటర్నేషనల్లో ఒక 6 కంట్రీస్లో కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజికల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడము, నా అభిప్రాయాన్ని నేను చెప్పడం కూడా జరుగుతూ వచ్చిందండి ఇప్పటి వరకు. దానికి కాను నా 16 సంవత్సరాల నా యొక్క వర్క్ స్కిల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆనంద్ గురుకుల్ వాళ్ళు, ఇండియన్ స్పిరిచువల్ ఏన్షియంట్ సైన్సెస్కి సంబంధించినటువంటి వాళ్ళు నాకు సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూస్ లెక్క తీసుకొని నన్ను పరీక్షించి వారి యొక్క మలేషియాలో నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నాకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ జరిగి ఉంటుంది. అక్కడ చాలా పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది జ్యోతిష్యులు అటెండ్ అయ్యారు. చాలా వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. వేరే జర్మనీ నుంచి కూడా, జర్మనీ కానివ్వండి, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ నుంచి, US నుంచి, తర్వాత శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా చాలామంది జ్యోతిష్యులు అటెండ్ అవ్వడం జరిగిందండి. చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది. అంటే జ్యోతిష్యులకి, రీసెర్చ్ ఓరియంటెడ్ జ్యోతిష్యులకి అది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. అసలు ఈ ప్రొఫెషన్లోకి మీరు రావడానికి ఏం ప్రభావితం చేసింది, మీకు ఎలా ఆలోచన వచ్చింది? నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా తాతయ్య గారు ఒక జ్యోతిష్యుడికి నా యొక్క జాతకాన్ని చూపించడం జరిగింది. అప్పుడు వారు అన్నారట, వీరి చదువు ఆగిపోతుంది, కొంతకాలం తర్వాత తిరిగి కంటిన్యూ అవుతుంది, ఇతను ఒక గొప్ప జ్యోతిష్యుడు అవుతాడని చెప్పి అప్పుడు ఆ జ్యోతిష్యుడు ప్రిడిక్ట్ చేయడం జరిగిందట యాక్చువల్గా. అయితే చాలా వరకు దాన్ని ఒక హేళనగా, ఒక నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బేసిక్గా నేను కొంచెం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నే కాబట్టి చదువు బ్రేక్ చేసుకునే అవకాశం లేదని కూడా నేను చాలా నవ్వుకునేవాడిని. మా నాన్నగారు కూడా ఎంత కష్టమైనా నేను కొడుకుని చదివిస్తాను అనే పట్టుదలతో మా నాన్నగారు, మా అమ్మగారు కూడా ఉండేది. అయితే మాకు ఎంతో రకమైనటువంటి ఒక గురువంశీకులం కాబట్టి మాకు 100ల సంఖ్య ఇల్లు, మాకు శిష్యరికం ఉంది మాకు వరంగల్లోనే. అయితే మా అమ్మకి, నాన్నగారికి ఏంటంటే ఎంత చదువుకున్నా కూడా కొంత శిష్యులకు సంబంధించిన దాంట్లో ఒక గురువుగా కూడా నేను వెలుగొందాలి, పేరు పొందాలనేటువంటి ఒక జిజ్ఞాస వాళ్ళకు కూడా ఉండేది, పేరెంట్స్కి కూడా. అయితే ఇంటర్మీడియట్ తర్వాత మా అమ్మగారు సలహా ఇవ్వడం మేరకు నువ్వు చదువుకుంటూ నువ్వు కొంత
మంత్రాలు నేర్చుకొని కొంచెం ఈ శిష్యులకు సంబంధించినటువంటి పరివారాన్ని కూడా నువ్వు మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను మంత్రాలు నేర్చుకుందామని కూడా కొమరవెల్లికి వెళ్ళాను, వేదం నేర్చుకోవడానికి కూడా వేద పాఠశాలకు వెళ్ళాను. అక్కడ మంచినీళ్ళ పాండురంగ శర్మ గారు అని చెప్పి వారి దగ్గర నేను సంవత్సరంన్నర పాటుగా ఉన్నాను. అయితే అక్కడ కూడా నేను మంత్రాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను, కానీ అక్కడ మంత్రాలు నాకు సరిగా అంటే వల్ల వేయడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఇంగ్లీష్ మీడియం అవ్వడము, అది కంప్లీట్ తెలుగులో ఉండడం, అది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వత్తులు 3 వత్తులు ఉండేవి. అది చాలా కష్టం, పలకడమే చాలా కష్టం. అది కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య గారు, మా గురుగారు వాళ్ళ అన్నగారు కూడా నా జాతకాన్ని ఒకసారి పరిశీలించి, నాన్న నీకు ఈ ప్రొఫెషన్ సెట్ అవ్వదు, నువ్వు ఈ మంత్రాలు నేర్చుకొని ఈ వృత్తిలో నువ్వు కొనసాగలేవు, ఒక గొప్ప జ్యోతిష్యుడు అవుతావు అని చెప్పి వాళ్ళు నన్ను అలా మోటివేట్ చేయడం జరిగింది. అంటే ఒక జ్యోతిష్యుడి కారణం చేతనే నేను ఒక జ్యోతిష్యుని అవ్వాలని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. అయితే తర్వాత కూడా నేను జ్యోతిష్యం నేర్చుకోవడము, రామగిరి నాగేశ్వర శాస్త్రి గారని మా గురువు గారు అంటే మొట్టమొదటిగా జ్యోతిష్యం నేర్చుకుంది నేను వారి దగ్గరే, జనగాం వారు. అయితే వారి దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాక కూడా ఈ జ్యోతిష్యం అంతా ఏం పెద్దగా పనిచేయదు, ఇది ఏదో పుట్టకుట్టి కోసం బతకడం కోసమే వీళ్ళు చెప్తారనే అభిప్రాయంతో నేను నేర్చుకున్నాను. కానీ జ్యోతిష్యం అనేటువంటిది చాలా అద్భుతమైన విద్యగా నేను నేర్చుకోలేదండి. అంటే ఆ వయసులో నా ఆలోచన విధానం అది. తర్వాత ఒక జ్యోతిష్యం నేర్చుకున్నాను, తర్వాత జాతకాలు రాయడం ప్రారంభం చేశాను. ఒక 3 సంవత్సరాల వరకు, అంటే 1998లో నేను నా కెరియర్ స్టార్ట్ చేస్తే 10/10/1998 10/10/1998 నేను కెరియర్ స్టార్ట్ చేశానండి. ఇది 21st ఇయర్ నేను ఈ కెరియర్లోకి వచ్చి. అయితే మొదటి 3 సంవత్సరాలు కూడా నా దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఎవరు రాలేదండి. నేను ఓన్లీ జాతకాలు రాసేవాడిని. అప్పటికి నా అభిప్రాయం ఏంటంటే నేను ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, లేదా చదువుకొని ఇంకేదైనా ఉద్యోగం చేసుకోవాలి, ఈ జ్యోతిషం అనేది ఇది ఒక వృత్తిగా కాదు అనే అభిప్రాయంతో నేను ఉన్నానండి. అయితే ఒక 3 సంవత్సరాలు ఇలాగే కొనసాగించిన తర్వాత ఒకసారి హైదరాబాద్లో ఒక పెద్ద వైశ్య కుటుంబం ఇంటికి వెళ్ళానండి. నేను వెళ్ళే వరకు ఆ హాల్ అంతా కూడా ఒక 40 మందితో నిండిపోయింది. నేను వెళ్ళి కూర్చోగానే అందరు వచ్చి దండం పెట్టడం స్టార్ట్ చేశారు. నాకు వయసు అప్పుడు జస్ట్ నా ఏజ్ వచ్చేసి అప్పుడు కేవలం 21 సంవత్సరాలు. వాళ్ళంత పెద్దవారు నాకు వచ్చి కాళ్ళకు దండం పెడుతుంటే నాకు కొంచెం ఒక రకమైన షివరింగ్ వచ్చింది. ఏంది ఇంతగానో దండం పెడుతున్నారు ఏంది అని చెప్పి. సో గురువారు మీరు రాసినట్టుగానే బ్రహ్మాండంగా జరిగిందండి, మా అమ్మాయి మెడిసిన్ వెళ్ళదు, అనవసరంగా ఆ రూట్లోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది కలుగుతుంది, ఎడ్యుకేషన్ బ్రేక్ అవుతుందని రాశారు. ఎంబీబీఎస్లో మా బిడ్డ ఫస్ట్ ఇయర్ చదివి మళ్ళీ బ్రేక్ చేసుకొని మళ్ళీ వచ్చి వేరే కోర్సులో జాయిన్ అయింది అని ఇలా రకరకాలుగా వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి విషయాలు. మీరు మా అబ్బాయికి కుడికాలుకి దెబ్బ తగులుతుంది, విరుగుతుందని రాశారు, అలాగే మా అబ్బాయి కుడికాలు విరిగిందండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా మా లైఫ్లో చెప్పినవి, రాసినవన్నీ కూడా జరుగుతున్నాయండి అని చెప్పి నేను రాసిన నా పుస్తకాలన్నీ కూడా చూపించి నాకు దండం పెట్టడం జరిగింది. ఆ రోజు అనిపించింది నాకు, అరే నేను ఏదో క్యాజువల్గా కొద్దిగా నేర్చుకొని రాస్తేనే ఇంత అద్భుతంగా జరిగినాయి అని వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు కదా, అసలు దీని ఎందుకు వృత్తిగా స్వీకరించద్దు, అసలు దీంట్లో ఉన్న విషయాలు ఏంటి, దీంట్లో ఉన్న లోతుపాట్లు ఏంటి అనే ఉద్దేశంతో అప్పుడు నేను 2001లో నేను ఇమ్మీడియట్గా వెళ్ళి నేను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ జ్యోతిష్యంలో జాయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మార్కెట్కి వెళ్ళి జ్యోతిష పుస్తకాలు ఏమేమి ఉన్నాయి అన్నీ కొనుక్కొని వచ్చాను నేను. అప్పుడున్న పరిస్థితులలో ఆ రోజుల్లోనే నాకు 3000 పైన అయినాయండి. అయితే 3000 రూపాయలు సమకూర్చుకోవడం చాలా కష్టము ఆ రోజులలో. అంటే తులం బంగారమే 4000 ఉన్నది ఆ రోజులలో. సో ఆ సమయంలో నేను చాలామంది మా తాతయ్య గారిని కానీ మా మేనమామన్ గారిని కొంచెం పైసలు అడగడం, వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ పైసలు ఇచ్చారు. సుమారుగా ఒక 25-28 గ్రంథాలు నేను కొనుక్కొచ్చుకున్నానండి. అప్పుడు అవి కొనుక్కొచ్చుకొని ఇదే పనిగా, అంటే నేను ఏదో కొద్దిపాటిగా నేర్చుకొని రాస్తేనే ఇంత బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తూ ఇంతమంది కాళ్ళకు దండం పెడుతూ మీరు చెప్పినవి జరిగాయండి అంటున్నారు కదా, అలాగే నాకు కూడా నా లైఫ్లో ఒక జ్యోతిష్యుడు, నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడైనా ఒక జ్యోతిష్యుడు అవుతావని చెప్పాడు కదా, అసలు నిజంగా ఉందా, అసలు ఏంటిది, దీని లోతు ఏందో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో అలా ప్రారంభం చేశానండి. ఇప్పటికి కూడా జ్యోతిష్యం అభ్యాసం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఎవరైనా మీరు జ్యోతిష్యులు అటండి అంటే కూడా నేను లేదండి, నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నాననే చెప్తాను. ఎందుకంటే ఇది అనంతం అండి, దీనికి అసలు ఇది పూర్తి అయిపోయిందండి నేను జ్యోతిష్యుడు అని చెప్పడానికి అవకాశం లేదండి.
ఏ జ్యోతిషం చెప్పే వృత్తిలో ఉన్నవారైనా ఏం చేస్తున్నానంటే నేను జ్యోతిషాన్ని అభ్యాసిస్తున్నాను అనే చెప్పాలి, కానీ నేను జ్యోతిష్కున్నండి నాది అయిపోయిందనే చెప్పడానికి అవకాశం లేదండి. వాస్తు, జ్యోతిషం ఇవన్నీ ఇప్పుడున్న ఆధునిక జనరేషన్లో కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కానీ ఇవన్నీ నమ్మొచ్చు అంటారా? చాలా ఇంటర్వ్యూస్లలో నన్ను చాలామంది సభలలో చాలామంది వ్యక్తిగతంగా నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగి ఉన్నారండి గత చాలా ఏళ్ళ నుంచి. అయితే నేను అనేది ఏంటంటే నా అభిప్రాయంగా లేదా నేను ఒక శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగేంత సబ్జెక్టు నాకు లేదండి, లేదా విమర్శనను ఎదుర్కొని ఆ విమర్శను నేను తిప్పికొట్టగలిగేంత వయసు కూడా నాది కాదు. కానీ నా అభిప్రాయాన్ని మాత్రం ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇది ఎవరు చెప్పారండి? మనకి జ్యోతిష్యం అనేది ఉంది, ఇలా ఆచరించండి అని మనకి ఎవరు చెప్పారు? మన పూర్వీకులు, మన పెద్దవారు, మన ఋషులు చెప్పారు. అదే ఋషులు పాకశాస్త్రం గురించి చెప్పారు, అలంకరణ శాస్త్రం గురించి చెప్పారు, వైద్యశాస్త్రం గురించి చెప్పారు, జీవన విధాన శాస్త్రం గురించి చెప్పారు. అంటే ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళే ఈ యొక్క జ్యోతిష్యాన్ని కూడా చెప్పారు. సో మనం పాకశాస్త్రాన్ని నమ్ముతున్నాం, మనం అలంకార శాస్త్రాన్ని నమ్ముతున్నాం, వైద్యశాస్త్రాన్ని నమ్ముతున్నాం, జీవన విధాన శాస్త్రాన్ని నమ్ముతున్నాం. ఇదెందుకు నమ్మొద్దండి? అంటే అది మనకు నచ్చింది, అది మనకు తెలిసింది, దానికి సైన్స్ అనేటువంటిది కూడా ఒకటి మనం జోడించి ఆ సైన్స్ వీటిని యాక్సెప్ట్ చేసిందండి కాబట్టి మనం ఆచరిస్తున్నాం. ఇది ఎందుకు సైన్స్ యాక్సెప్ట్ చేయలేదండి? ఇది కూడా సైన్స్ యాక్సెప్ట్ చేసిందండి, చేయలేదనేది ఏమీ లేదు. అయితే కొంతమంది యొక్క జ్యోతిష్యులు వచ్చినటువంటి ఒక వ్యక్తులతోటి కానీ లేదా రకరకాల టీవీలలో రకరకాలైనటువంటి విధానంగా ఇదేదో అద్భుతాలు చేసేస్తామండి, మీ తలరాతలు మార్చేస్తామండి, ఈ మంత్రం చదవడంలో మీ పిల్లలు పుడతారండి, లేదా ఈ మంత్రం చదువుకోండి మీరు కోటీశ్వరులు అయిపోతారండి, లేదా ఈ మంత్రాన్ని ఈ రకంగా మీరు ఉచ్చరించడం వల్ల మీ అప్పులు తీరిపోతాయండి, ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ని తీసుకురావడం వల్ల అసలు ఈ శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఎవరికి కూడా తెలియకుండా పోతుందండి. యాక్చువల్గా శము అంటే మార్గం అండి. జ్యోతిష్యం అయనం వేదాన్ చక్షుహు అంటారు. అంటే వేదాలకే జ్యోతిష్యం ఒక కన్నులు అంటదట. కన్ను అంటే ఏంటిదంటే మనం ఎక్కడికన్నా నడవాలంటే మనకు కావాల్సింది ప్రాథమికంగా మనకు చూపే. సో అలా ప్రతి మనిషికి కూడా తన మార్గాన్ని నిర్దేశించుకోవడం కోసము ఈ యొక్క జ్యోతిష్యం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. రెండవది జపాలు కానీ పూజలు కానీ ఉంగరాలు కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఇవి అద్భుతాలు జరిగిపోతాయండి అని నేను కాదండి, ప్రపంచంలో మీరు ఏ జ్యోతిష్యుడు చెప్పినా కూడా అది నమ్మే విషయం కాదండి. మనకున్న నెగిటివ్ని అది సప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుందండి. మనకున్న నెగిటివ్ని అది సప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ అద్భుతాలు జరిగిపోతాయంటే మిమ్మల్ని ఎందుకు అద్భుతం చేస్తామండి? ముందు మేము అద్భుతం అవుతాం కదా, ఇక దేవుళ్ళతో పనే ఉంది. అయితే అలాగే వాస్తుకు వచ్చే వరకు కూడా వాస్తు ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు లైట్ అండ్ ఎయిర్ అండి. గాలి వెలుతురుకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం వాస్తు శాస్త్రం అండి. దాన్ని ఇక్కడ గులగొట్టండి, అక్కడ పెట్టండి, లేకపోతే ఇలా చేయకూడదు, సోఫా ఇక్కడ పెట్టాలండి, డైనింగ్ టేబుల్ అక్కడ ఉండాలండి, ఇలా పిచ్చిగా చెప్పడం వల్ల అసలు దీని యొక్క ప్రాముఖ్యత లేకుండా పోతుందండి. సో వాస్తు అనేది ఏంటిదండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడరేట్కి సంబంధించినటువంటి ఒక మోడర్న్ సంబంధించి కూడా వాస్తు నిపుణులు ఉన్నారండి, వాస్తు నిపుణులు ఉన్నారు. ఇప్పుడు కూడా మన వాస్తు మీరు చేసే ఇంజనీరింగ్లో కూడా వాస్తు ఉంటుందండి. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో కూడా 80% ఆఫ్ ద వాస్తు కవర్ అయిపోతుంది. అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆచరించకపోయినా ఆ సబ్జెక్ట్లోనే ఒక 80% ఆఫ్ ద వాస్తు కవర్ అయిపోతుంది. సో ఎందుకు అంటే ఉదాహరణకు ఒక చిన్న సూత్రం చెప్తారు. ఈశాన్యంలో నుయ్యి, ఆగ్నేయంలో పొయ్యి, వాయువ్యంలో గొయ్యి, నైరుతిని ముయ్యి అని ఒక సూత్రం చెప్తారు. ఇది పర్ఫెక్ట్గా ఇంజనీర్లు ఫాలో అవుతారు. ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెడతారు అని అంటే ఆటోమేటిక్గా అయితే ఆగ్నేయంలో కానీ లేకపోతే వాయువ్యంలో పెడతారు. నైరుతికి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పెడతారు. అక్కడ ఏం చేస్తారో నైరుతిలో వెంటిలేషన్స్ ఎక్కువ కూడా కార్నర్లో 0 ఎయిర్ ఉండాలి కాబట్టి అక్కడ ఎలాంటి కిటికీలు కానీ డోర్స్ కానీ ఇవ్వకుండా పెడతారు. సో ఆటోమేటిక్గా ఇంత మోడర్న్ చదువులలో కూడా వెనుకటి నుంచి ప్రాచీనమైనటువంటి విద్య ఒక 80% కవర్ అయిపోతుందండి. ఈ రిమైనింగ్ 20% అనేది కొంచెం సింహద్వార నిర్ణయం కానివ్వండి, ఉచ్చస్థానం నీచస్థానాలకు సంబంధించిన విషయాలను కొంత జ్యోతిష్యుడితో కానీ ఆ వాస్తు నిపుణుడితో పరిశీలించుకొని చేసుకుంటే సరిపోతుందండి. దాన్ని ఏదో భూతద్దంగా పెట్టి ఇలా ఇది గుల్లగొట్టాలండి, ఇక్కడ స్లోప్ ఉండాలండి, లేకపోతే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండాలండి, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలండి, ఇలాంటి వాస్తవంగా కూడా ఉండవండి. శాస్త్రం ఎప్పుడు కూడా గైడ్ చేయడానికి ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ చేయడానికి ఉండదండి. శాస్త్రం అంటే శాసిస్తుందండి, అంటే ఇలానే చేయాలని చెప్తుంది కానీ మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్లో నెట్టదండి. సో కాబట్టి సరే నేను ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు కానీ బట్ ఇది క్లారిటీగా ఉండే సబ్జెక్ట్ అండి, దీనిలో కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవండి. జన విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఏం చెప్తారంటే
ఈ వాస్తు అనేది మూఢనమ్మకాలు, ఈ జ్యోతిష్యం అనేది మూఢనమ్మకాలు, ఈ సబ్జెక్టు మీద వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు తెలియజేస్తారు. దీనికి మీ ఒపీనియన్ ఏమంటారు? సార్, నేను జన విజ్ఞానం వాళ్ళని నేనేమి విమర్శన నేను చేయలేనండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అయితే నా ఉద్దేశం ఏంటిదంటే, నా వ్యక్తిగతమైనటువంటి జీవితం ప్రకారంగా నా 21 సంవత్సరాల నా జ్యోతిష అనుభవంతో నేనేమంటున్నానంటే, ఎంతో వందల వేల మందికి నేను చెప్పినవి జరిగాయండి. ఆ జరగడం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను. సో నేను ఇక్కడికి రాగలిగాను, నేను ఇంత గౌరవ మర్యాదలు పొందగలుగుతున్నాను, ఇంత ఆర్థికంగా కూడా కొంత నేను కాస్త కూస్తో బలపడగలిగాను. అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఒక బాగున్నాను నేను అని అనగలిగితే కనుక మాత్రం 100% ఈ వృత్తేనండి. సో ఈ వృత్తిలో ఇక్కడ దాకా ఇంతమందితోటి నేను మనల్ని పొందగలిగానంటే డెఫినెట్లీ జ్యోతిష్ శాస్త్రం ఉందనే కదండి. నిజంగా కూడా అది ఒక ఫేక్ సబ్జెక్టో, అది ఒక బ్లఫ్ చేసేటువంటి ఒక సబ్జెక్టో, అది ఒక మెస్మరిజం, ఒక మాయ కనుక అయ్యుండుంటే వందల మంది, వేల మంది, లక్షల మంది ఈ యొక్క శాస్త్రాన్ని ఆచరించడం కానివ్వండి అవి ఉండవండి. అయితే నేనేం వాళ్ళని విమర్శించే ధోరణిగా మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, లేదా నేను వాళ్ళకు ఛాలెంజ్ విసిరి నేను జ్యోతిష్యం ఇలా ఉంటుందని నేను వాళ్ళని విభేదించడం నా ఉద్దేశం కాదు. కానివ్వండి, కాకపోతే ఏంటంటే ఇట్స్ ఎ హిడెన్ సైన్స్ అండి. జ్యోతిష్ శాస్త్రంలో చాలా హిడెన్ సైన్స్ ఇది. సో ఇప్పుడు గ్రహణాలు ఉన్నాయండి, గ్రహ కారకత్వాలలో గ్రహణాలు ఉంటాయి. అలా కూడా సంచారం యొక్క విషయాలు, అంటే రొటేషన్ ఆఫ్ ద ప్లానటరీ మోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో కూర్చొని క్యాలిక్యులేట్ చేసి ఒక 100 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ఒక గ్రహణాన్ని ఎలా చెప్పగలుగుతున్నారండి? సో ఆ గ్రహణం చెప్పినటువంటి మహర్షులే కదా ఈ జ్యోతిషాన్ని చెప్పారు. సో మరి అది చెప్పినప్పుడు నేను సగం వింటా, నేను సగం వినను అనే ధోరణి ఎలా ఎక్కడదండి? అయితే ఇప్పుడున్నటువంటి యొక్క ఆధునికమైనటువంటి ప్రపంచంలో కొంత జ్యోతిష్యులు కొంత పేరు కోసమో, లేకపోతే ఆ పలుకుబడి కోసమో, లేకపోతే ధనం కోసమో వాళ్ళు చెప్పేటువంటి ఒక మాటలు చాలా వినడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయండి. అంటే ఇలా అద్భుతం జరిగిపోతుందండి, అలా అయిపోతుందండి, ఇలా అయిపోతుంది అండ్ సో ఇలాంటి వాళ్ళందరి వల్ల ఏమవుతుందంటే జ్యోతిష్యానికి తలవంపు వస్తుంది. ఈ జన విజ్ఞానం వాళ్ళకి ఏదో ఒక కారణం దొరుకుతుంది మాలాంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి విమర్శించడానికి. అయితే కేవలం ఇది ఒక గైడ్లైన్సే కానీ అద్భుతాలు చేయగలిగి తలరాతలు మార్చగలగడం ఉండదండి. కానీ అద్భుతమైనటువంటి గైడ్లైన్స్ ఉంటుందండి. అయితే ఇది వ్యక్తిగతమైన జ్యోతిష్యుని సంప్రదించి ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని మీరు సేకరించగలిగినప్పుడు ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పదనం బయటపడుతుంది. కానీ ఒక వ్యక్తి చెప్పడం వలనో, ఒక నలుగురు వ్యక్తులు కలిసి గట్టిగా అరవడం వలనో ఇది ఉంది లేదు అనే దాన్ని మనం చర్చ చేయలేమండి. ఎందుకంటే ఒకానొక సమయంలో హైకోర్టే జ్యోతిష్ శాస్త్రం ఇది ఒక ప్రాచీనమైనటువంటి విద్య, ఈ శాస్త్రీయంగా దీనికి పరిశోధనలు జరిగాయి, ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా మన మెడ్రాస్ హైకోర్టు దీన్ని పాజిటివ్గా తీర్పు ఇవ్వడం కూడా జరిగిందండి. అయితే ఒకటి నేనేమంటానంటే ముహూర్తాల గురించి మనం ప్రస్తావన చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మన సీఎం కేసీఆర్ గారు, ఇప్పుడు ఆయన జ్యోతిషాన్ని ఎంత నమ్ముతారో, ముహూర్తాలను ఎంత నమ్ముతారో మీకు తెలుసు. ఆయన అన్ని రకాల యాగాలు హోమాలు చేస్తారో కూడా మీకు తెలుసు. నిజంగా గనక ఆ శాస్త్రంలో అంత గొప్పతనం లేకపోతే నిజంగా మరి ఆయన 14వ తారీఖు రోజు ఆయన ముహూర్తం పెట్టుకొని ఆయన ఏదైతే నామినేషన్ వేశాడో ఆ సందర్భంలో కూడా ఆయన చాలా బ్రహ్మాండంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను 85 నుంచి 100 సీట్లు ఖచ్చితంగా ఖాయంగా వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో జరిగింది కదండి. సో ఇలా చాలా రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయండి, లేవనేది ఏం లేదు. చరిత్ర చెప్తుంది, ఆధారాలు ఉన్నాయి, ఆధారం లేకుండా ఏం లేదు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఈ ఇస్రో వాళ్ళు ఉన్నారు కదండి, శ్రీహరికోట మన ఇస్రో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ ముహూర్తాలను కొంచెం ఆచరిస్తూ ఈ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఆ మోడల్ శాటిలైట్ ఏదైతుందో వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసిన తర్వాత రిలీజ్ చేసినవి సక్సెస్ అయినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయండి. సో ప్రతి దాంట్లో కూడా మన యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని వాడడం కూడా జరిగిందండి. అయితే కొంతమంది చేయడం వల్ల దీనికి కలంక రావడం జరుగుతుంది తప్పితే వేరే ఏం లేదండి. కేసీఆర్ గురించి ఒక మాట వచ్చింది కాబట్టి దాన్ని అడుగుతున్నాను. నేను లాస్ట్ టైం కేసీఆర్ గారు ఎలక్షన్లో గెలుస్తారని మీరు చెప్పారని తెలిసింది నాకు. నేను అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నాకు చిన్న ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకున్నప్పుడు నేను ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు, అదేవిధంగా బ్రహ్మాండంగా విజయం సాధిస్తారు, సంపూర్ణమైనటువంటి ఎవరి మద్దతు లేకుండా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరుగుతుంది అని నేను చెప్పడం జరిగిందండి. అయితే అది నేను ఈ టీఆర్ఎస్ పుట్టినటువంటి యొక్క టైము ఆధారంగా తీసుకొని కేసీఆర్ గారి యొక్క జాతకాన్ని ఆధారంగా తీసుకొని నేను చెప్పడం జరిగిందండి.
నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని గురించి మీ ఒపీనియన్ ఏమన్నా? కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళారు సెంట్రల్కి, దాని మీద మీ ఒపీనియన్ ఏమన్నా? అంటే ఈ సందర్భంలో నేను పూర్తిగా దానికి సంబంధించి నేను చెప్పలేనండి. ఆంధ్రజ్యోతికి ఇచ్చినప్పుడు కూడా ఎలక్షన్స్ కాలేదు, మీరు చెప్పిన తర్వాత దానికంటే ముందు ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు అంటే ముందు జరుగుతుంది అనేటువంటి ఒక విషయం ఎలా నేను చేయడం జరిగింది అంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే 2014 ప్రమాణ స్వీకారం చేశారో ఆ ముహూర్తాన్ని పట్టి ముందుగానే యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది, లేదా సంపూర్ణమైనటువంటి కాలం ఆయన పదవిలో ఉండడు అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొని సంపూర్ణంగా 5 సంవత్సరాలు పదవిని పూర్తి చేయడం అంటే 2 అవకాశాలు. ఆయన వైదొలగడం అంటే ఆయన ఆ యొక్క సీఎం పోస్ట్ నుంచి పక్క జరగడం కానివ్వండి, లేదా ముందస్తుకు వెళ్ళడం కానివ్వండి. సో ఆయన జాతక ప్రకారం ఆయన వైదొలిగే అటువంటి అవకాశం లేదు, ఎందుకంటే శశాయోగ జాతకుడు అతను, చాలా స్ట్రాంగ్ డిసిషన్స్ ఉంటాయి ఆయన. సో కాబట్టి ఆ శశాయోగ జాతకుడు కాబట్టి ఎలాగో ఆయన సీఎంగా పక్క జరిగే అవకాశం ఏం లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇది ముందస్తుకు వెళ్తారు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ పదవిలో ఉండడు అనేటువంటి ఒక కారణానికి నేను ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఏమంటారు? ఫెడరల్ ఫ్రంట్ గురించి మీ మాటలు. అంటే ఇది పూర్తిగా సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశం అండి, ఎందుకంటే మేము వ్యక్తిగతమైనటువంటి యొక్క జ్యోతిష్యులం కాబట్టి సిద్ధాంతపరమైనటువంటి అంశాలను మేము ఎక్కువగా చర్చించడం కానీ ఎక్కువగా చెప్పడం జరగదు. అయితే నాకున్న కొంత జ్యోతిష పరిజ్ఞానం మేరకు ఇక్కడ కూడా 15 సీట్లకు ఏమాత్రం తగ్గదండి టీఆర్ఎస్కు సంబంధించి. 1-2 సీట్లలో ఏమైనా కొంత తేడా రావచ్చు తప్పితే 14-15 సీట్లు టీఆర్ఎస్ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందండి, అందులో ఏమాత్రం డౌట్ ఏం లేదండి. డాక్టరేట్ వచ్చింది, దాని గురించి వివరాలు? అలా ఏం లేదండి, జనరల్గా కూడా ఏ విద్యనైనా ఎవరైనా కూడా నిత్యము విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఏ ప్రొఫెషన్ అయినా రాణించడం జరుగుతుందండి. సో ఒక ప్యాషన్, ఇప్పుడు ఏదో చెప్తున్నాను 4 రూపాయలు వస్తున్నాయి అని నేను రిలాక్స్ అయిపోతే నేను కొంతకాలానికి నా యొక్క వర్త్ అనేది అక్కడికి ఆగిపోతుందండి. సో కీప్ ఆన్ లెర్నింగ్ అనేటువంటి ఒక సూత్రం ప్రకారంగా నేను అలా కోర్సెస్ చేసుకుంటూ పోయాను. ఇప్పుడు ఆల్రెడీ నా ఇంకొక డిగ్రీ కూడా నేను శ్రీలంక కొలంబో నుంచి నేను ఈ జూలైలో కూడా తీసుకునే అవకాశం ఉంది. నేను దానికి సంబంధించి మా గైడ్స్ కూడా నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. సెకండ్ డాక్టరేట్ తీసుకోవడానికి కూడా నాకు అవకాశం ఉందండి ఈ జూలైలో. సో ఎప్పుడు కూడా కొత్తది నేర్చుకుంటూ ఉంటేనే ఎదుటివాడికి చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఎవరో వచ్చారండి చెప్పించుకున్నారు, జాతకం చెప్పామండి, వీరికి ఈ పూజలు ఆ శాంతులు చేసి పంపించేసామండి అని అంటే నా ఆదాయానికి వ్యక్తిగతమైన ఆదాయానికి ఎదుగుదల ఉపయోగపడుతుంది తప్పితే సబ్జెక్ట్కి మనం న్యాయం చేసిన వాళ్ళం కాదండి. సో కాబట్టి ఎప్పుడు కూడా వృత్తిలో ఎప్పుడు కూడా వివిఎన్ శర్మ గారు చెప్తూ ఉంటారు, మన వరంగల్కి సంబంధించిన ప్రముఖ జ్యోతిష్కులు సిద్ధాంతకర్త వివిఎన్ శర్మ గారు. వారు 1984లో చెప్పారండి తెలంగాణ గవర్నమెంట్ వస్తుందని, అది కూడా జూన్లోనే వస్తుంది అని ఆయన 1984లో చెప్పారు. అప్పుడున్నటువంటి ఆంధ్రభూమి పత్రికలో అది ప్రచురించడం జరిగింది, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. సో చాలామంది అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి జ్యోతిష్యులకు వారికి ఉన్నంత వెలుగు పాపం మన తెలంగాణలో ఉన్నటువంటి జ్యోతిష్యులకు వెలుగులోకి రాలేదండి. సో అందులో పాపం వివిఎన్ శర్మ గారు ఒకరు, ఎందుకంటే నాలాంటి ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. ఆయన ద్రోణాచార్యుడు అంటే వాడు, మాలాంటి ఎంతోమంది కూడా మాలాంటి ఏకలవ్య శిష్యులు ఉన్నట్టు వారికి, అంటే వారి యొక్క అచీవ్మెంట్స్ కానీ వారి విద్యలో మేము ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉంటాను. వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఏమన్నారంటే నేను ఇప్పటికీ ఇంకా విద్యార్థినేనండి, జ్యోతిష్యం నేర్చుకుంటున్నానే ఉన్నానండి. సో అలా ఆ వారనే కాదండి, ఎవరైనా కూడా ఏ వృత్తిలోనైనా కానివ్వండి నిత్య విద్యార్థులు అయితేనే ఆ వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ యొక్క వృత్తిలో నుంచి కూడా మనం అవుట్పుట్స్ కూడా మనం ఎక్కువ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇప్పుడున్న జనరేషన్లో యువత ప్రేమ అది దాన్ని కొంచెం ఎక్కువగా యాసిడ్ దాడులని లేకపోతే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, దీని మీద మీరేమన్నా కామెంట్? అంటే అండి చాలామంది వృత్తిలలో ఎవరి వాళ్ళ వృత్తిలలో చాలా బిజీ అయిపోయారండి. పేరెంట్స్ చాలా బిజీ అయిపోయారు. పూర్వం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, తల్లిదండ్రులు వేరే రకాలుగా కూడా బిజీ ఉన్నప్పటికి కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు కూడా మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా ఇది మంచి ఇచ్చాడని చెప్పుకునేటువంటి అవకాశాలు ఉండేటివి. సో ఇప్పుడు మనవాళ్ళు మనవరాలతో ఆడుకునేటువంటి ఒక పరిస్థితి మనమే పేరెంట్స్గా మన తల్లిదండ్రులతో పిల్లల్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితిని మనమే కల్పించడం లేదు. ఇది ఒక రకంగా ఒక తప్పుడు
వ్యవహారం కింద నేనైతే 100% భావిస్తానండి. ఎందుకంటే ఏదైనా చూసి నేర్చుకుంటారండి పిల్లలు. ముఖ్యంగా చెట్ట ఏముతుందా అనేది మనం చిన్న బాల్యం నుంచే మన ఆచార వ్యవహారాలు కానివ్వండి, మన సాంప్రదాయాలు కానీ తెలుసుకుంటూ వస్తేనే అది అర్థమవుతుంది. ఇప్పుడు దీపావళి అనగానే మనము క్రాకర్స్ తీసుకొని వచ్చి సాయంత్రం కాగానే మనం కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని మనం క్రాకర్స్ కాలుస్తామనే భావనలో ఉంటున్నారు. కానీ దానికంటే ముందు సూర్యోదయం కంటే ముందే లేచి మనం హారతులు అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది, అది ఆచరించాలి. అదేవిధంగా జుంజు కట్టలు అనేటువంటివి తిప్పుకోవడం, ఇలా సాంప్రదాయాలు మనం ప్రతి చిన్న విషయంలో, అంటే పండుగలనే అనట్లేదండి, చదువు విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి సాంప్రదాయాన్ని మనం చిన్నతనంకి వెళ్ళి కనుక మనం అలవాటు చేస్తే డెఫినెట్లీగా ఇటువంటి వాటిలోకి వెళ్ళరండి. అయితే సరే, నేను ఒక పేరెంట్స్ని ఏం నిందించడం లేదు, ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్గా నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. అయితే వృత్తిలో ఎంత బిజీ అయినప్పటికీ కూడా మనం వాళ్ళతో కూడా కొంత ఫ్రెండ్లీ నేచర్గా మెయింటైన్ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు మనకు అర్థమవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు నేను నా కొడుకుతో నేను ఫ్రెండ్లీగా ఉంటేనే కదండి వాడు ఎలా వెళ్తున్నాడు, వాడు ఏ దారిలో వెళ్తున్నాడు అనేది నాకు అర్థమయ్యేది. సో ఇంతవరకు కూడా ఒక కొడుకును ఫ్రెండ్గానో ఒక బిడ్డను కూడా ఫ్రెండ్గానో చూడగలిగినప్పుడు డెఫినెట్లీ ఈ విషయంలో మార్పులు వస్తాయని నేను అనుకుంటున్నానండి. రెండవది, ఈ ప్రేమ వ్యవహారానికి వచ్చే వరకు మనం ఒక పర్టికులర్ ప్రేమ అనే దానికి మనం నిర్వచనం ఇచ్చి ఒక పర్టికులర్ ఆఫ్ ద పీపుల్ని మనం అనలేం. కానీ కొంత బాధ్యతతో ఉన్నటువంటి ప్రేమ అయితే ప్రపంచంలో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి. కానీ బాధ్యత లేనటువంటి ఒక ప్రేమ కానివ్వండి, ఈ ఇంటర్మీడియట్లలో ప్రేమించడం కానివ్వండి, బీటెక్ 2nd ఇయర్ 3rd ఇయర్ చదువుకున్నప్పుడు ప్రేమ అనేటువంటి నేనైతే యాక్సెప్ట్ చేయనండి నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక ప్రేమ ఎప్పుడు కలుగుతుంది అంటే ముందుగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించుకున్నప్పుడు నువ్వు ఎలా బతకగలుగుతావు అనేటువంటి ధైర్యం నీలో కలిగిన తర్వాత ప్రేమకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రేమ కంటే బాధ్యత గొప్పదండి, ప్రేమ కంటే కూడా బాధ్యత గొప్పది. ఇది నేను చెప్పిందే కాదండి, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పేటప్పుడు కూడా ఈ మాట చెప్తాడు, ఈ మాట అంటాడు అన్నట్టు. ఎందుకంటే స్వధర్మ నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని అంటాడు. అంటే మన ధర్మాన్ని ముందుగా మనం నిర్వర్తించుకోవడం వల్లనే మనకు శ్రేయస్సు కలుగుతుంది. వేరే రకాలైనటువంటి ఆచరణలు కానీ, వేరే రకమైనటువంటి సాంప్రదాయాలు కానీ, వేరే రకమైనటువంటి ఆలోచనలు చేయడం వల్ల మనం భయాందోళనకు గురవుతాడని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. సో బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రేమలో ఒక గౌరవ మర్యాదలు ఉంటాయి. కానీ ఈ చదువుకునే రోజులలోనే ప్రేమల వెంట కనుక మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇది మనం హర్షించే విషయం కూడా కాదండి. ఖచ్చితంగా కూడా మనం ఇది ఆపాలి. మన వంతుగా కూడా మనం మన పిల్లల్ని కూడా మనం సక్రమైన మార్గంలో పెంచే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. ఏదైనా మూలము మన సాంప్రదాయం, మన ఆచారం అండి. అది చాలా పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్లీ పిల్లలు తప్పుదారి పట్టేటువంటి అవకాశం ఏమాత్రమూ ఉండదండి. ప్రపంచం మొత్తంలో మన భారతదేశమే సంప్రదాయాలకు పెట్టింది పేరు. ప్రతి దేశానికి మన దేశం ఆదర్శంగా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంలో నేను నా మనసులో ఉన్న మాట చెప్తానండి. నిజంగా నేను 1980లో పుట్టినందుకు నేను ఒక దురదృష్టవంతుడిగా భావిస్తాను అండి. అంటే నేను 1920స్లోనో 1900స్లో పుట్టి ఉంటుంటే బాగుండేది, ఎర్లీ 1900స్లో పుట్టి ఉంటుంటే బాగుండేది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ ప్రేమాప్యాయతలు, ఆ యొక్క ఆధార వ్యవహారాలు, ఆ యొక్క దేశభక్తి అన్నీ కూడా నేను పేట్రాటిజం అన్నీ కూడా నేను అనుభవించేవాడిని ఏమని అనుకుంటాను. సరే, థ్యాంక్ గాడ్ నేను 2000 సంవత్సరంలో పుట్టలేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒక ప్రపంచంలో ఇంకా మెకానిజం లైఫ్ అయిపోయింది. ఈ మొబైల్స్, టీవీలు, ఈ యొక్క కల్చర్కి ఇంకా యువత కానివ్వండి అట్రాక్ట్ అయిపోతుంది. సరే, ఇంకా ఓకే, బెటర్. నేను ఆ జనరేషన్కి ఈ జనరేషన్ మధ్యలో ఉన్నందుకు నేను ఇంకా ఇక్కడ తృప్తిగానే ఉన్నాను ఇంకా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వారికి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఎప్పుడైనా ఎదురుగున్న వ్యక్తికి ఇంపార్టెన్స్ కంటే ఎక్కడో లేనటువంటి ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ వాట్సాప్లని, ఈ వీటిల్లో ఫేస్బుక్లని చాలామంది అనవసరంగా వాళ్ళు టైం వేస్ట్ చేసుకున్నారు. అసలు ఉపయోగపడుతుంది. నేను మొత్తానికే కల్చర్లో తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, లేదా టెక్నాలజీని తప్పు పట్టే ఉద్దేశం కాదు. ఇది ఉపయోగం అనేది మనం వాడుకలోకి ఉపయోగించుకోవాలి. కానీ మన బంధాలను దూరం చేసుకోవడానికి దీన్ని మనం దగ్గర తీసుకురాకపోతే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన వరంగల్లోనే పెట్రోల్ దాడి, యాసిడ్ దాడి రీసెంట్గా జరిగింది. దీని గురించి మీ మాటల్లో ఏంటి? అంటే చాలామంది క్షణికమైనటువంటి ఆవేశంలో తీసుకునేటువంటి క్రూరమైనటువంటి నిర్ణయాలండి ఇవి.
ఏంటంటే బేసిక్గా ఏ స్కూల్లో కానీ ఏ కాలేజెస్లో కానీ ఆ విద్యార్థులు చదువుతున్నారో కొంత అంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 3-4 ఇయర్స్కి వెళ్ళి నేను కూడా గమనించానండి. చాలా కాలేజెస్లలో స్కూల్స్లలో కూడా ఇంపాక్ట్ స్పీచెస్ చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని నేను ఇష్టపడుతున్నానని చెప్తే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే వీళ్ళు కోప ఉద్రేకులు అయిపోవడం, ఆ అమ్మాయిని నేను ఏదో చేసేయాలనేటువంటి భావనలకు వస్తున్నారనే ఇదితోటి చాలా రకాలుగా ఇలాంటి యాసిడ్ దాడులు కానివ్వండి, చాలా రకాలుగా కూడా హరాస్మెంట్స్ జరుగుతున్నాయి అని ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ దీని మీద రీసెర్చ్ చేసి చాలా కాలేజెస్కి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఒక లాస్ట్ ఒక 3-4 ఇయర్స్కి వెళ్ళి కూడా చాలా కూడా తగ్గాయండి. అంటే మీరు గమనించారో లేదో చాలా వరకు కూడా ఇలాంటివి తగ్గాయి. ఎందుకు తగ్గుతున్నాయంటే ఇంపాక్ట్ స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులలో కూడా వాళ్ళకి రిలీఫ్ కోసం సాటర్డే సండేస్ అట్లా పిక్నిక్స్కి అట్లా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా ఇంపాక్ట్ స్పీచెస్ ఇస్తున్నారు. సో ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికం మెల్లగా పెరగడం స్టార్ట్ అయిందండి మళ్ళీ. సో కాబట్టి యువత డెఫినెట్లీ దే హోల్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. చివరగా ఒక్క ప్రశ్న, మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం ఆశించి వస్తారు మీ దగ్గరికి? వాస్తు కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, ఈ 2 విధాలకు మీరేం? సార్ వాస్తుకు సంబంధించి ఏంటంటే ఈ వాస్తు అనేది ఒక పెద్ద సబ్జెక్టుగా చేసి అది యాక్చువల్ ఏంటంటే జ్యోతిష్యంలో ఒక చిన్న బ్రాంచ్ అండి. జ్యోతిష్యంలోనే ఒక చిన్న పార్ట్ అది. సార్ దాన్ని విడిగా దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసి కొంచెం కమర్షియలైజ్ చేశారండి లాస్ట్ ఒక 10 ఇయర్స్లో. నేను అందుకోసమే కూడా నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను చక్లం దయాకర్ గారని హైదరాబాద్లో వైశ్యులు అండి వాళ్ళు, చక్లం దయాకర్ గారని, వారికి సుమారు ఒక 40 సంవత్సరాల అనుభవం ఉంది వాస్తులో. నేను వారి దగ్గరనే నేను వాస్తు నేర్చుకోవడం జరిగిందండి. నేను గత 15 సంవత్సరాల నుంచి వాస్తు నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నానండి. రీజన్ ఏంటంటే పబ్లిక్ని గైడ్ చేయాలి. ఇది సైన్స్కి సంబంధించినటువంటిది, ఇది గోడలు కూలగొట్టడము దర్వాజాలు మార్చడం కాదండి వాస్తు అంటే అని చెప్పే ప్రయత్నం చేయంగా, సరే ఏదో మరి సుమన్ శర్మ గారు మరి ఎంత తీసుకుంటాడో విజిట్ చేస్తే అనే ఒక భయం ఉండడం వల్ల మీరు ఏమీ తీసుకోనండి, మీరు ఇన్వైట్ చేయండి మీ ఇంటికి, నేను వస్తాను, నేను ఫ్రీగానే అన్నీ చెప్తాను నేను మీకు అని అట్లా సుమారుగా ఇప్పటికీ ఎంత లేదన్నా ఒక 12 నుంచి 1400 ఇల్లులను నేను సందర్శించి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరిగిందండి ఈ లాస్ట్ 15 ఇయర్స్లో. రెండోదిగా జ్యోతిష్యానికి వచ్చేవరకు ఏంటంటే చాలామంది అంటే ఓపెన్గా చెప్తున్నానండి, సుమన్ శర్మ గారి దగ్గరికి వెళ్ళామండి, మాకు అమ్మాయికి చక్కగా పెళ్ళి అయిందండి, లేదా వారి దగ్గరికి వెళ్ళామండి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, లేదా మా అమ్మాయి యుఎస్కి వెళ్ళిందండి అని ఒక రకమైనటువంటి విని అంటే మౌత్ పబ్లిసిటీ అంటాం కదా, అలా ఒకరు జరిగిందని ఇంకోరి జరిగిందని అలా వస్తూ ఉంటారండి. ఈ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే బేసిక్గా వాళ్ళు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. రెండోది ఏంటంటే ఏమని అనుకొని వస్తారంటే ఇక సుమన్ శర్మ గారి దగ్గరకు వచ్చాం కదా, ఇక వీళ్ళు ఏమున్నా ఇక పరిష్కారం అవుతుంది అనే ఒక భావనతో వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు రోజుకి 7 to 8 అపాయింట్మెంట్సే ఉంటాయండి. రీజన్ ఏంటంటే ఒక్కొక్కరితో నేను అర్ధగంట సేపు ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే అసలు ఫస్ట్ వచ్చినటువంటి వారికి అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, అసలు జ్యోతిష్యం వల్ల మనం ఎలాంటి ఉపయోగాలు పొందగలుగుతాం అనేది ఫస్ట్ వాళ్ళకి క్లారిటీగా వారు జాతకం చెప్పే కంటే ముందే సబ్జెక్ట్ గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను జ్యోతిష్యం చెప్పడం ప్రారంభం చేస్తాను. సో ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కన్ఫ్యూజన్ తీసేయగలిగితేనే వాళ్ళు 80% మనం సక్సెస్ అవుతామండి. జ్యోతిష్యుడిగా ఫస్ట్ ఎక్కడ గెలుస్తామంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో ఒక స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఆ 80% అనేటువంటిది ఎక్కడ మనం సక్సెస్ అవుతామంటే ఫస్ట్ వాళ్ళకి స్టెబిలిటీ తీసుకురావాలి, స్థిరమైన ఆలోచనలు వాళ్ళకి కలగజేయాలి, వాళ్ళ ఫస్ట్ ధైర్యాన్ని నింపాలి. అక్కడ 80% సక్సెస్ అవుతారు. రిమైనింగ్ 20% వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాన్ని చూసి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు మన గైడ్లైన్స్ ఉపయోగపడుతుందండి. సో అలా ఈ 21 సంవత్సరాలలో భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మా గురువుల యొక్క ఆశీస్సులు, ఎంతోమంది వెల్విషర్స్ల యొక్క ప్రోత్సాహం వల్ల వేల సంఖ్యలో చాలామంది మన దగ్గరికి వచ్చి చాలా రకాలుగా హ్యాపీగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు మా వ్యూవర్స్ మీ ఇంటర్వ్యూ చూస్తారు, మిమ్మల్ని కలవాలని అనుకుంటారు చాలామంది, వాళ్ళకు మీరు ఎలా కలవాలి చెప్పండి. నేను వరంగల్లో వచ్చేసండి సోమ మంగళ బుధవారాలు ఉంటానండి. గురువారం రోజు వాస్తు విజిట్స్ ఉంటాయి. ఫ్రైడే సాటర్డే సండే నేను హైదరాబాద్లో నాచారంలో ఉంటాను అండి. ఇక్కడ వరంగల్ వచ్చేసి బట్టల బజార్లో జైన్ మందిర్ ఆపోజిట్ ఉంటా అండి. అక్కడ హైదరాబాద్లో వచ్చేసి నాచారంలో నేను ఉండడం జరుగుతుందండి. నా ఫోన్ నెంబర్స్ కూడా నేను వ్యూవర్స్కి ఇస్తాను, మీరు కాంటాక్ట్ కూడా చేయవచ్చండి. ఓకే,
థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇన్ని మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చప్పుడు యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు అండి. అదేవిధంగా ఈ యొక్క చప్పుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శివో రక్షతు. సర్వే జనా సుఖినో భవంతు.